లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు చంద్రబాబు. 2017 నుంచి 2019 వరకు పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమల శాఖలు నిర్వహించారు నారా లోకేష్. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూనే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు క్యాబినెట్లోకి లోకేష్ను తీసుకుంటారా లేదా అంటూ 3 రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా క్యాబినెట్లోకి లోకేష్ను తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. లోకేష్కు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం సాగుతుంది. ఎన్నికలకు ముందు లోకేష్ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. యువగలం పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. ఎన్డీఏ విజయంలోనూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి లోకేష్ పాత్ర కూడా గుర్తించిన చంద్రబాబు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలుత లోకేష్ ప్రభుత్వంలో చేరకంటే పార్టీలో పనిచేస్తేనే మేలని భావించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్ణయమే శిరోధార్యమని లోకేష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకేష్ క్యాబినెట్లో చేరే అంశంపై ఆసక్తికర చర్చ అయితే సాగింది. ఇందుకు పులి స్టాప్ పెడుతూ చంద్రబాబు లోకేష్కు కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు చంద్రబాబు. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, నారా లోకేష్ను క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది? గతం కంటే ఇంకా మెరుగైన శాఖలు ఇవ్వబోతున్నారా? ఏం జరగబోతుంది? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నారా లోకేష్ ని క్యాబినెట్ లో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే ఈ నిర్ణయం అయితే జరిగిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ కి ఏ శాఖలు కేటాయింపు చేస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో 2017లో పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రిగా ఆయన పనిచేసి బాగానే పనిచేశారని ఆయనకి ఒక పేరు కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది సీనియర్లు, అదేవిధంగా కూటమికి సంబంధించిన జనసేన, బీజేపీ క్యాబినెట్ లో రాబోతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ నారా లోకేష్ ఇస్తారా లేకపోతే ఎవరైనా సీనియర్లకు ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు ఆ పదవి తీసుకున్నారు. ఆ పదవి అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు. తర్వాత షఫలింగ్ 2017లో క్యాబినెట్ లోకి వచ్చిన నారా లోకేష్ కి అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి ఆ పంచాయతీరాజ్ శాఖని నారా లోకేష్ కి ఇచ్చారు. నారా లోకేష్ కూడా సమర్థవంతంగా నిర్వహించారనేది అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ అనే కీలక శాఖ నారా లోకేష్ కి ఇస్తారా లేదనేది తెలియాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా ఇచ్చే 2 శాఖలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఐటీ, పరిశ్రమలు. ఈ 2 శాఖలు నారా లోకేష్ కి ఖచ్చితంగా ఇస్తారని సమాచారం ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ కి ఉన్న అనుభవం సంబంధించి కానీ గతంలో పనిచేసిన అనుభవం చూస్తే కనుక అటు ఇతర దేశాల్లో ఉన్న అనుభవాలు, పరిచయాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇండస్ట్రీస్ తీసుకురావడంలోనూ, ఐటీ కంపెనీలు తీసుకురావడంలోనూ నారా లోకేష్ ప్రథమ భూమిక పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ పరిశ్రమలు అనేవి దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు అదనంగా ఏదన్నా ఇతర శాఖలు కేటాయిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నారా లోకేష్ తన యువగలం పాదయాత్రతో పాటు ఎన్నికల సభల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తాం, మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా ఐటీ కంపెనీలు తీసుకొస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ ఐటీ పరిశ్రమల శాఖతో పాటు అదనంగా ఇచ్చే ఏదైనా శాఖ ఉండే అవకాశం కనబడుతుంది. ఇంతకు ముందు మీరు చెప్పినట్టే నారా లోకేష్ తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశం పార్టీకి 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో గెలిచిందంటే నారా లోకేష్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే 2023 జనవరి 26 నుండి ఆయన యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, ప్రజల్లోకి వెళ్లారు, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాబట్టి ఖచ్చితంగా గెలుపులో ఆయన కృషి కూడా ఉందనేది తెలుగుదేశం పార్టీ నేతలందరూ అంగీకరిస్తారు. చంద్రబాబు నాయుడు కూడా అంగీకరిస్తున్న నేపథ్యం ఇప్పుడు నారా లోకేష్ కి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు తెలుగుదేశంలో కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలని నారా లోకేష్ అప్పగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2019లో ఓటమికి గల కారణాలు కూడా ఆ పార్టీ నేతలు అప్పట్లో మాట్లాడుకున్నారు. పార్టీ మీద సరిగా ఫోకస్ పెట్టకపోవడం, పాలన మీద, అమరావతి పోలవరం మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీని కొంత పట్టించుకోకపోవడం వల్లే ఓటమి చెందామని అప్పట్లో విశ్లేషించారు. ఇప్పుడు అలాంటి అంశాలు రిపీట్ కాకూడదనే ఇప్పుడు నారా లోకేష్ పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తూనే అటు క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. బుద్ధా వెంకన్న లాంటి నేతలు కూడా నారా లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ పార్టీ బాధ్యతలు అప్పగించాలి, చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలన దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా దిశగా అడుగులు వేసే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర పార్టీ బాధ్యతలు కాకపోయినా కీలక బాధ్యతలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు అయితే నారా లోకేష్ కి అప్పగించే అవకాశం ఉంది రామదాస్. అయితే క్యాబినెట్ కి సంబంధించినటువంటి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మనకంటున్న సమాచారం
ఇక్కడ రాజేష్ అంటే ఇటు లోకేష్ కూడా పార్టీపై పూర్తి పట్టు సాధించాడు. ఇక ఆయన పార్టీకి పనిచేసేందుకు కూడా ఆయన చాలా ఆసక్తి చూపుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలంటే లోకేష్ కూడా దాంట్లో పాత్ర ఉండాలి, లోకేష్ పాత్ర కూడా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు అట్ ద సేమ్ టైం క్యాబినెట్లో కూడా తీసుకునే అవకాశం ఉందా? ఈ రకమైనటువంటి కోణంలో ఆలోచించి అటు పార్టీ పరమైన కీలక బాధ్యతలు, ఇటు ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించేలా రెండు రకాల బాధ్యతలు లోకేష్కు కట్టబెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా 2014 నుంచే పార్టీలో నారా లోకేష్ చాలా క్రియాశీలకంగా అమలు చేస్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారంలో కానీ కార్యకర్తల వ్యవహారం తీసుకోవడంలో నారా లోకేష్ 2014 నుంచి యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీ అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తిగా దృష్టి పెడితే పార్టీ క్యాడర్ ని కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. అది 2019లోదే ఓటమి గల కారణాలని వాళ్ళు విశ్లేషించుకున్నారు. కాబట్టి ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదని ఆ పార్టీ నేతలు చెప్తారు. కాబట్టి పార్టీని నారా లోకేష్ నడిపిస్తూనే అటు క్యాబినెట్ లో ఉంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత నారా లోకేష్ కి చంద్రబాబు అప్పగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నారా లోకేష్ ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నాడు. అచ్చెన్నాయుడు కూడా ప్రస్తుతం క్యాబినెట్ లోకి రాబోతున్నారు. ఆయన క్యాబినెట్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పేరు మార్చి కొత్త వాళ్ళకి ఎవరు ఇస్తారా, లేకపోతే నారా లోకేష్ కి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే వేరే సీనియర్లకు ఎవరికైనా అప్పగిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం పార్టీని ఖచ్చితంగా పార్టీ మీద దృష్టి పెట్టాలి. పార్టీని కార్యకర్తలందరినీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా కలుస్తూ పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు ప్రభుత్వం నడిపిస్తూనే మరోవైపు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. కాబట్టి లోకేష్ కి పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పోర్టుఫోలియోకు సంబంధించిన అంశం పైన 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు ప్రభుత్వంలో చంద్రబాబు. కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు పార్టీ పరంగా ఆయన పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పార్టీలో కూడా కీలక బాధ్యతలు వ్యవహరిస్తూనే ఇటు ప్రభుత్వంలో కూడా క్యాబినెట్లోకి తీసుకొని లోకేష్కు మంచి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా 2017 నుంచి 19 వరకు ఆయన పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఇక మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో లోకేష్ను తీసుకుంటారా లేదా అని సాగుతున్న చర్చకు తెరపడింది. తాజాగా క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లోకేష్కు సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చినట్లయింది చంద్రబాబు.